అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఇక్కడ పూజలో మా అన్నయ్య వదిన కూర్చున్నారు. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం హారతి తీసుకున్నాం. ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా మా ఊర్లో చాలా సరదాగా ఉంటుంది. నవరాత్రి అన్ని రోజుల్లో అమ్మవారికి ఏ రంగు చీర కట్టి అలంకరిస్తారో అలాగే పూజకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ రంగు చీరలే కట్టుకొని వచ్చి కుంకుమ పూజలో కూర్చొని అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. చాలా బాగా జరుపుతూ ఉంటారు. అమ్మవారికి హారతి ఇవ్వడాకని ఆడపడుచుల్ని రమ్మన్నారు. ఇక నేను అక్క వెళ్ళి అమ్మవారికి హారతి ఇచ్చేసిన తర్వాత పంతులు గారు అన్నయ్య వదినకి కూడా హారతి ఇవ్వమని చెప్పారు. ఇంకా ప్రసాదాలు వచ్చేసరికి పులిహార, పరవన్నం, కొబ్బరన్నం, కేసరి, పానకం ఇంకా ఎవరికి తోచింది వాళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. ఇక్కడ చూశారు కదండి, ఈరోజు అమ్మవారికి పసుపు రంగు చీరతో అలంకరించారు. అలాగే మేము పూజకొచ్చిన వాళ్ళందరం కూడా పసుపు రంగు చీరలు కట్టుకొని వచ్చాం. అక్కడ నేను అమ్మవారికి నిమ్మకాయ దండ సమర్పించాను. గారు వెళ్ళిపోయిన తర్వాత మేము ప్రసాదాల సెక్షన్కి వచ్చేస్తాం. ప్రసాదాలు తీసుకున్న తర్వాత అందరం అక్కడే కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ప్రసాదాలు తినేసి మళ్ళా సాయంత్రం కుంకుమ పూజ చేయడానికి ఎవరైతే పీటల మీద కూర్చున్నారో ఈరోజు వాళ్ళే సాయంత్రం వచ్చి కుంకుమ పూజ చేస్తారు. అది అయిన తర్వాత బతుకమ్మ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తాం. జై దుర్గా, జై జై దుర్గా. నా వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.